హాయ్ వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఈరోజు సంథింగ్ స్పెషల్లో విశేష్ అందుకోబోతుంది వ్యక్తి కాదు, ఒక లివింగ్ లెజెండ్. పేదరికం చుట్టుముట్టిన చిన్నతనంలోనే కుటుంబ బాధ్యత మోయాల్సి వచ్చిన ఒక ఆశయంతో అలుపెరిగిన పోరాటం చేసి ప్రపంచం చేత జేజేలు కొట్టించుకున్న సంగీత చక్రవర్తి ఏఆర్ రెహమాన్. ముందుగా ఆయనకు ఐ డ్రీమ్ తరపున బర్త్డే విషెస్. ఏఆర్ రెహమాన్ జీవితం చూస్తే మనిషి ఏం సాధించవచ్చు అనేది మాత్రమే కాదు, ఎలాంటి పరిస్థితులనైనా ఎదిరించి ఎవరు ఊహించని శిఖరాలకు చేరుకోవచ్చు అనే విషయం కూడా అర్థమవుతుంది. అల్లారక రెహమాన్ అలియాస్ ఏఆర్ రెహమాన్ మొదటి పేరు ఏఎస్ దిలీప్ కుమార్. అయితే తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లి కుటుంబ సభ్యుల మతమైన ఇస్లాంని స్వీకరించి రెహమాన్గా మారాడు. ఇప్పుడు అదే పేరు ప్రపంచ సంగీత సామ్రాజ్యంలో తిరుగులేని విజయనాదంగా మారుమోగుతుంది. మేఘమా నీలాంటిదే మా ప్రేమ, ఏ చోట గదులేమా, ఆకాశమే తనదంది, లోకంతో పని లేదంది. ఓ మేఘమా నీలాంటిదే మా ప్రేమ, ఏ చోట గదులేమా. 9 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయిన రెహమాన్ మొదట మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ రెంట్కి ఇచ్చి జీవితం సాగించేవాడు. తర్వాత తల్లి ఇంకా 3 సిస్టర్స్తో ఉన్న కుటుంబ బాధ్యత మోయాల్సి రావడంతో ఇళయరాజా గారి దగ్గర గిటార్ ప్లేయర్గా జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత రాజ్ కోటి గారి దగ్గర అసిస్టెంట్గా చేరాడు. మెల్లగా చిన్న చిన్న యాడ్స్కి మ్యూజిక్ అందిస్తూ ఒక మలయాళం సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అయ్యాడు. కానీ తన రెండో సినిమా రోజా ద్వారా దేశవ్యాప్తంగా రెహమాన్ అనే పేరు మార్మోగిపోయింది. ఆ సినిమా నుండే రెహమాన్ మ్యూజిక్కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. నా ఇంటి ముందున్న పూతోట నడిగేవో, నా ఒంటి పైన జారే నా బయట నడిగేవో, నీ చెవిలో సందే వేళ ఈ మాటే తెలిపేనే, నువ్వే నా ప్రాణమే. నా ఇంటి ముందున్న పూతోట నడిగేవో, నా ఒంటి పైన జారే నా బయట నడిగేవో, నీ చెవిలో సందే వేళ ఈ మాటే తెలిపేనే, నువ్వే నా ప్రాణమే. రోజా సినిమాతో నేషనల్ అవార్డు అందుకొని సంచలనం క్రియేట్ చేసిన రెహమాన్ ఆ సినిమాకే ఫిలింఫేర్ పురస్కారం కూడా అందుకొని వరుస విజయాలతో దూసుకెళ్లాడు. రెహమాన్ మ్యూజిక్ అందించిన సినిమా సూపర్ హిట్ అనే టాక్స్ కూడా వినిపించాయి. ఇక శంకర్ పరిచయం తర్వాత రెహమాన్ కెరియర్ మరో మార్పు తిరిగింది. శంకర్ మొదటి సినిమా జెంటిల్మ్యాన్ను మ్యూజికల్ హిట్గా నిలిపిన రెహమాన్ ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అక్కడి నుండి రెహమాన్ శంకర్ల కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమాలోని పాటలు సంగీత పరంగా సంచలనాలు సృష్టించాయి. ఇక ప్రతి సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదరహో అనిపించేలా ఉంటుందని కొత్తగా చెప్పనవసరం లేదు. చిక్కుబుక్కు రాయలే ఆదరణది నీ స్టైలే, చిక్కనైన ఫిగరే, ఇది ఓకే అంటే కుబులే.
భాష కళ్ళలోనే ఉంది నిష ఈ హొయలే చూస్తే జనఘోష చెంగు తగిలితే కలుగును శోష చిక్కుబుక్కు రైలే అదలను దీన్ని స్టైలే చక్కనైన చిక్కనైన ఫిగరే ఇది ఓకే అంటే కుబులే ఇప్పుడు కేవలం నేషనల్ ఇంటర్నేషనల్ సినిమాలకు మాత్రమే మ్యూజిక్ అందిస్తున్న రెహమాన్ తెలుగులో నిప్పురవ్వ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు. అంతేకాదు సూపర్ పోలీస్, పల్నాటి పౌరుషం, గ్యాంగ్ మాస్టర్ సినిమాలకు కూడా మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేసిన రెహమాన్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఇక తమిళంలోంచి తెలుగులోకి డబ్ అయిన రెహమాన్ ప్రతి ఆడియో ఇక్కడ కూడా సూపర్ హిట్గా నిలుస్తోంది. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న తిల్లన నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలనినా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చై అన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చింది అన్న ముద్దు చాలనినా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న. సంగీతమే ఒక సముద్రం లాంటిది. కానీ రెహమాన్ని చాలామంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మ్యూజికల్ ఓషన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఎలాంటి మ్యూజిక్ కావాలంటే అలాంటి మ్యూజిక్ని తన మార్కు ఉండేలా ఇవ్వడం రెహమాన్ స్పెషాలిటీ. అందుకే ఎప్పుడైనా రెహమాన్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేకపోయినా అతన్ని ఎవ్వరూ విమర్శించరు. అలాగే రెహమాన్ చాలా తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చేస్తారు. కానీ మాట్లాడే ప్రతి మాటలో నేర్చుకోవాల్సిన విషయాలు, అలవర్చుకోవాల్సిన అలవాట్లు చాలా ఉంటాయి. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే చెమట నీరే మంచి గంధం ఓరి చూపే మోక్ష మార్గం వయసులా సంగీతమే భూమికే భూపాలమే వయసులా సంగీతమే భూమికే భూపాలమే సాని సా సారే గారే సాని సాని పని సాని సా సాగమమ్మ పమగరే సాని సా సారే గారే నీ సాని పని సాని సా సాగమమ్మ పమగరే సా రాత్రులు పనిచేయడానికే ఎక్కువగా ఇష్టపడుతుంటాడు ఏఆర్ రెహమాన్. ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రిస్తుంటే రెహమాన్ మాత్రం కొత్త ట్యూన్స్ సృష్టిస్తూ శ్రమిస్తాడు. ఒకేసారి 10 సినిమాలకు పనిచేసినా కూడా టెన్షన్ పడ్డం, హడావిడిగా వచ్చిన ట్యూన్స్ ఇవ్వడం రెహమాన్కి అలవాట్లేదు. ఎక్కువ సమయం పనిచేసి నచ్చిన ట్యూన్స్ మాత్రమే ఇస్తాడు. అందుకే రెహమాన్ పాటల్లోని ఫ్రెష్ బ్రీజ్ ఎప్పుడూ ఆకట్టుకుంటుంది, హాయిగా అనిపిస్తుంది.
సొగసులు చిందులాడని వయసులు పొంగిరేగని సొగసులు చిందులాడని వయసులు పొంగిరేగని. రెహమాన్ సంగీతంలో ఉండే కొత్తదనం, ఫ్రెష్నెస్ ఆయన్ని వరల్డ్ మ్యూజిక్ డైరెక్టర్గా మార్చాయి. వారియర్స్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ సినిమాతో తన ఫారెన్ మ్యూజిక్ జర్నీ స్టార్ట్ చేసిన రెహమాన్ ప్రొవోక్డ్తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అలా మెల్లగా మొదలైన ఇంటర్నేషనల్ జర్నీ స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాతో జెట్ స్పీడ్ అందుకుంది. ఆ సినిమాకి ఏకంగా 2 ఆస్కార్ అవార్డులు అందుకొని ఇండియాకే గర్వకారణంగా నిలిచాడు. ఇక ఆ అవార్డులు అందుకున్న రెహమాన్ ఇది నా ఒక్కడిదే కాదు 100 కోట్ల మంది భారతీయులది అని చెప్పడం అతని వ్యక్తిత్వానికి నిదర్శనం. ఒకటే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒకటే ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. భూమిని చీల్చే ఆయుధమేలా పువ్వుల కోసం పొడవళ్ళేలా మోసం ద్వేషం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు. ఒకటి ఒక్కడు మొనగాడు ఊరే మెచ్చిన పనివాడు విధికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే రెహమాన్ కీర్తి కిరీటంలో చేరడానికి అవార్డులన్నీ ఆరాటపడుతుంటాయి. ఒక్కసారి నేషనల్ అవార్డు అందుకుంటేనే చాలా గర్వంగా ఫీల్ అవుతారు. కానీ రెహమాన్ ఏకంగా 4 సార్లు నేషనల్ అవార్డుని సగర్వంగా అందుకొని కూడా చేయాల్సింది చాలా ఉంది అంటూ సాగిపోతుంటాడు. అవార్డులు అందుకుంటున్న కొద్దీ బాధ్యత పెరుగుతుందని భావించి మరింతగా కష్టపడతాడు. అందుకే ఏకంగా 15 సార్లు ఫిలింఫేర్ అవార్డులు, 13 సార్లు ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ సౌత్ అవార్డులు వరించాయి. అలాగే ప్రెస్టీజియస్ గ్రామీ అవార్డులు 2, 1 గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అందుకున్న ఏకైక ఇండియన్ ఏఆర్ రెహమాన్. అంతర్జాతీయంగా భారతదేశ కీర్తిని ఇనుమడింపచేసినందుకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. మ్యూజిక్ కంపోజర్ అయిన ఏఆర్ రెహమాన్ ఏకంగా 11 ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలడు. కేవలం కంపోజర్గా మాత్రమే కాకుండా సింగర్గా, లిరిసిస్ట్గా తన ప్రతిభ చాటాడు. ఇక రెహమాన్ చాలా కాన్సర్ట్స్ నిర్వహిస్తాడు. కానీ వాటి ద్వారా వచ్చిన డబ్బును చారిటీల కోసం ఉపయోగిస్తాడు. కేఎం మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీని స్థాపించి పేద పిల్లలకు అక్కడ వసతి సౌకర్యాలు కల్పించి మరీ శిక్షణ ఇప్పిస్తున్నాడు. సంగీతంలో శిక్షణ ఫుల్ టైం, పార్ట్ టైం కోర్సులు చేయాలనుకునే వారికి లండన్లో స్థాపించిన అనుబంధ సంస్థ మిడిలెక్స్ యూనివర్సిటీలో సంగీత శిక్షణను అందిస్తున్నారు. కలగాలిలే ప్రేమ మనసుల్లో కన్ను కొట్టే కొంటే వయసుల్లో తీపితిక్కా తీపితిక్కా రేగే గుండెల్లో తెరే చుక్కారాలే వంపుల్లో ముద్దు ఇచ్చే ముద్దు ముడుపుల్లో పంచుకుందాం పక్కవో ఎల్లో కలగాలిలే ప్రేమ మనసుల్లో కన్ను కొట్టే కొంటే వయసుల్లో తీపి తిక్క రేగే గుండెల్లో తేనె చుక్క రాలే వంపుల్లో ముద్దు ఇచ్చే ముద్దు ముడుపుల్లో పంచుకుందాం పక్కవో ఎల్లో కష్టాలను అధిగమించి నిరంతరం శ్రమించి ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటూ ఎదుటివారికి సహాయం చేయాలనే మంచి ఆలోచనతో మానవత్వాన్ని చాటుకుంటూ దేశానికి గర్వకారణంగా నిలిచిన ఏఆర్ రెహమాన్ ఇలాంటి బర్త్డేలు మరిన్ని జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలుపుతోంది ఐ డ్రీమ్. సంథింగ్ స్పెషల్ అనిపించే మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం.
పాడుగా కరెంట్ కళ్యాపు ప్యాకెట్ పాలు పిల్లలు స్కూల్ ఫీజు చక్కెర చమురు రవ్వ రేషన్ పామాయిల్ పచ్చి బియ్యం గోధుమకు చాలక ఉన్న డబ్బులన్నీ చాలక పక్కన రెండనాయ్ ఉండి పగలగొట్టి పావలా అర్ధ అప్పు సప్పు చేసి ఒక్కన రెండనాలుంటి పగలగొట్టి పావలా అర్ధ అప్పు సప్పు చేసి చెంబు చేత తాకట్టు పెట్టి 5-10 అడుక్కున్న అవసరాలు